Good morning, everybody. This is Ravi Nalapredi from Precision Academy. రీజనింగ్లో టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ ఈరోజు కవర్ చేస్తాను. ఈ అప్రోచ్ అంటే జనరల్గా అన్నిట్లో ఫాలో అయ్యే అప్రోచే, కాకపోతే ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈజీ టు డిఫికల్ట్, ఫస్ట్ ఈజీ కాన్సెప్ట్స్ అన్నీ చెప్తాను, బేసిక్స్. తర్వాత డిఫికల్టీ లెవెల్ పెరుగుతూ పోతుంది. వెరీ సింపుల్ అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఫస్ట్, చాలా సింపుల్. అది చూసేసి నేనేమన్నా చిన్నపిల్లన్నా ఇంత చిన్న చిన్న విషయాలు చెప్తున్నాడే అని అనుకోకండి. సో నాకు ఏమి రాదేమో కాబట్టి చిన్నవి చెప్తున్నానేమో అని కాకుండా తర్వాత కొంత కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కూడా హ్యాండిల్ చేస్తాను చివరిలో. సో ఎగ్జామ్ నుంచి ఎగ్జాంపుల్స్ వస్తాయి, అంటే ఏదో ర్యాండమ్ ఎగ్జాంపుల్స్ పిక్ చేయకుండా ఇంతవరకు ఎగ్జామ్స్లో అడిగినవి లైక్ ఎస్ఐ, గ్రూప్ 2 అట్లా. నా ప్రైమరీ ఎయిమ్ ఏమంటే మిమ్మల్ని ఎగ్జామ్కి ప్రిపేర్ చేయడం, నా నాలెడ్జ్ చూపించడం కాదు, లేకుంటే జనరల్గా నాలెడ్జ్ మీతో షేర్ చేసుకోవడం కాదు. ఎగ్జామ్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి, జాబ్ రావాలి, దట్ ఈస్ ది ఫోకస్. కొన్ని ట్రిక్స్ ఉంటాయి, సింపుల్ మెథడ్స్ కూడా ఉంటాయి. సో డిఫికల్ట్ మెథడ్స్తో కూడా మీరు కంపేర్ చేసి చూసుకోండి. కొంత నాన్ మ్యాథ్స్ జనరల్ టాక్ కూడా ఉంటుంది మధ్యలో, ఎందుకంటే ప్యూర్ మ్యాథ్ అని కాకుండా కొంచెం సీరియస్నెస్ తగ్గించి కొంచెం సరదాగా టైం స్పెండ్ చేసుకోవడం కోసం. ఇది ఏదో ఎగ్జామ్ అంట అనేసి కష్టంగా అట్లా కాకుండా బాగా క్యాజువల్గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ బేసిక్స్. వర్క్ అండ్ డేస్. ఇఫ్ ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ n days, A's one day work is 1/n. అంటే ఏ ఒక పనిని n రోజులలో చేయగలిగితే ఒక రోజులో ఎంత పని చేస్తాడో 1/n. ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఒక పనిని 2 రోజుల్లో చేయగలిగాడు అనుకో, ఒక్కరోజు పని ఎంత చేయగలడు? 1/2 కదా, సగం. 2 రోజుల్లో పని చేస్తాడంటే ఒక రోజులో ఎంత చేస్తాడు? సగం చేస్తాడు కదా. 3 రోజుల్లో చేయగలిగాడు అనుకో ఒక పనిని, ఒక రోజులో ఎంత చేస్తాడు? 1/3. సో 3వ వంతు చేస్తాడు ఒక రోజులో. అదే 15 రోజుల్లో ఒక పనిని చేయగలిగితే ఒక రోజులో ఎంత చేస్తాడు? 15వ వంతు చేస్తాడు, 1/15. ఇది అర్థం చేసుకోండి, బేసిక్ కాన్సెప్ట్. 2 రోజుల్లో పని కంప్లీట్ అవుతుందంటే ఒక రోజులో సగం సగం చేస్తాడు అన్నట్టు. అలాగే 15 రోజుల్లో చేస్తా అంటే ఒక రోజులో ఎంత చేస్తాడు? 1/15, 15వ భాగం చేస్తాడు. ఇది ఒక బేసిక్ కాన్సెప్ట్. రెండోది చెప్తా నీకు. ఇఫ్ ఏస్ వన్ డే వర్క్ ఈజ్ 1/n, ఒక రోజులో 1/n పార్ట్ ఆఫ్ ది వర్క్ చేయగలిగితే దెన్ ఏ కెన్ ఫినిష్ ది వర్క్ ఇన్ n days. ఇది తిప్పించి చెప్పడం అంతే. ఏ ఒకరోజు పని 1/n అయితే ఏ ఆ పనిని n రోజుల్లో పూర్తి చేయగలడు. సో n అంటే కన్ఫ్యూజింగ్ ఉంటుంది కాబట్టి ఒకరోజు సగం పని చేయగలిగితే అతను ఆ పని 2 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఒకరోజు 1/15 భాగం పని చేయగలిగితే 15 రోజుల్లో అతను పూర్తి చేస్తాడు. ఒకరోజు 3/8 భాగం పని పూర్తి చేయగలిగాడంటే ఆ పని 8/3 రోజుల్లో పూర్తి చేయగలడు. ఇది గుర్తుపెట్టుకోండి, 3/8 అతను చేయగలిగిన పని అయితే 8/3 రోజులు. సో రోజులు ఈ ఫ్రాక్షన్స్ చూస్తే మోర్ దాన్ 1 ఉంటాయి. పర్ డే వర్క్ చూస్తే లెస్ దాన్ 1 ఉంటుంది. ఇది తిరగబడింది. ఇది అక్కడికి పోతే రివర్స్ అవుతుంది, ఎందుకంటే హాఫ్ చేయగలిగితే ఒక రోజుకి దాన్ని తిరగబడింది అనుకో 2 అవుతుంది కదా, 2/1, 15/1. అలా 3/8 పార్ట్ చేస్తే అది రివర్స్ అయితే 8/3 days అనమాట కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు ఒక చిన్న లెక్క చేద్దాం. ఒక ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 4 days, బీ కెన్ కంప్లీట్ ది సేమ్ వర్క్ ఇన్ 8 days. టుగెదర్ దే కెన్ ఫినిష్ ది వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? సో కలిసి ఉంటే కలదు సుఖము. ఇద్దరుగా చేసినారనుకోండి తక్కువ రోజుల్లో అయిపోతుంది కదా. అది మీరు ఒక థంబ్ రూల్ గుర్తుపెట్టుకోండి. అది ఎంత రోజుల్లో అనేది చూద్దాం ఇప్పుడు. 4 రోజుల్లో ఏ చేస్తాడు, బి వచ్చి అదే పనిని 8 రోజుల్లో చేస్తాడు.
వీడు కొంచెం స్లో అన్నమాట ఏ కంటే. ఇప్పుడు ఏ ఒక రోజు పని ఎంత? 1/4. బి ఒక రోజు పని ఎంత? 1/8. అర్థమవుతుంది కదా. ఏ అండ్ బి కలిసి చేశారనుకో ఒకరోజు ఎంత పని చేస్తారో, వీడు 1/4 పని చేస్తే వీడు 1/8 టోటల్ వర్క్ చేస్తే, కింద 8 కామన్ తీసుకుంటే 4 2 8, 8 1 8, కాబట్టి 3/8 పని వాళ్ళు చేస్తారు. తర్వాత ఏ అండ్ బి యొక్క ఒకరోజు పని 3/8. క్వశ్చన్ ఏంటి? టుగెదర్ దే కెన్ ఫినిష్ ది వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? ఒకరోజు 3/8 వంతు పని చేస్తే దాన్ని తిరిగేయండి. 8/3 రోజుల్లో పని పూర్తి చేయగలరు. వీళ్ళిద్దరూ కలిసి 8/3 రోజుల్లో పని పూర్తి చేస్తారు. టుగెదర్ దే టేక్ లెస్ టైమ్ కంపేర్డ్ టు ఇండివిజువల్ టైమ్. సో ఇక్కడ కూడా చూడండి, మొత్తం మీద 8/3 అంటే 3 2 6, 2 ఇంకా 2/3 డేస్లో కంప్లీట్ అవుతుంది. థంబ్ రూల్ ఏమంటే ఇండివిజువల్గా 4 డేస్లో అవుతుంది ఏకి, ఇది 8 డేస్లో అవుతుంది. ఇద్దరు కలిస్తే ఎవడు తక్కువ ఉందో వాడికంటే తక్కువ రావాలి, అంతే కదా. ఇప్పుడు ఏ 4 రోజుల్లో చేసినప్పుడు ఇద్దరు ఇంకొకటి వచ్చి కలిసినప్పుడు 4 కంటే తక్కువ వస్తుంది. అది ఒక థంబ్ రూల్. ఎప్పుడైనా కానీ లెక్కలు చేసేటప్పుడు ఒక ఫీల్ వస్తూ ఉండాలి, మనము కరెక్ట్గా చేస్తున్నామా లేదా, ఒక రేంజ్ అనేది ఐడియా ఉండాలి. ఎగ్జాక్ట్గా చెప్పలేము. సో ఇప్పుడు ఇద్దరూ కలిస్తే 7 రోజులని వచ్చిందనుకో తప్పు, అది క్లియర్, అది మీకు అర్థం కావాలి. ఇద్దరు కలిసి 12 రోజులు పట్టింది, 8 4 కూడా 12 వేసేసిన అనుకో తప్పు. అది ఇద్దరు కలిస్తే తక్కువ రోజులు పడుతుంది. అది ఒక థంబ్ రూల్, అట్లా గుర్తుండాలి. మీరు ఇప్పుడు హైదరాబాద్ నుంచి చెన్నై పోవాలనుకున్నారు, మధ్యలో నిజామాబాద్ వచ్చింది అనుకోండి, ఏదో తప్పు రూట్లో పోతున్నట్టు మీకు అర్థం కావాలి. లేకుంటే ఒక దిక్సూచి పెట్టుకున్నారు, నార్త్ చూపిస్తుంది, హైదరాబాద్ నుంచి చెన్నై స్టార్ట్ చేసినాము, మీరు పోతుంటే డైరెక్షన్ వచ్చి నార్త్ డైరెక్షన్ అని చూపిస్తా అన్నారు అంటే తప్పు చేస్తున్నట్టు. అట్లా కొంత ఫీలింగ్ వస్తుంది కదా మనకి. అలాగే ఇది కూడా ఒక ఫీల్ కావాలి నీకు. ఈ రెండిటికంటే కూడా ఇంకా చిన్న నెంబర్ వస్తుంది కలిస్తే. సమ్ పీపుల్ స్పాయిల్ అదర్స్ వర్క్, అది వదిలేయండి. ఇప్పుడు కూసేగాడిద మేసేగాడిదని జడ్చేసింది అన్నట్టు, ఈ ఒకటి 4 రోజుల్లో చేస్తే బి వచ్చి కలిస్తే 5 రోజులు పట్టిందనుకో, ఇది వేస్ట్ ఫెలో వచ్చేసి మాటలు పెట్టుకొని టైం వేస్ట్ చేసాడు అన్నట్టు వాడు. అట్లాంటివి మ్యాథ్స్లో ఉండవు. మ్యాథ్స్లో ఏమంటే ఇద్దరు కలిస్తే తక్కువ రోజులే వస్తుంది, దట్టు ప్రపోర్షనేట్గా వస్తుంది ఎగ్జాక్ట్గా. అది జనరల్గా జరగదు, ఎందుకంటే ఇద్దరు కలిసేసరికి కొంచెం అటు ఇటు అవుతుంది, ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేషన్ ఉండదు. కానీ ఆ బిహేవియరల్ కాన్సెప్ట్స్ ఇక్కడ చూడం. ఓకే, సేమ్ ప్రపోర్షన్లో తగ్గుతుంది అనే లెక్క మీద వెళ్తాం. ఇప్పుడు ఇంకొక లెక్క చూద్దాం. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 15 days, బి ఇన్ 20 days. తర్వాత ఇఫ్ దే వర్క్ టుగెదర్ ఫర్ 4 days, దెన్ ది ఫ్రాక్షన్ ఆఫ్ ది వర్క్ దట్ ఈస్ లెఫ్ట్. ఏ 15 రోజుల్లో చేస్తాడు, బి 20 రోజుల్లో చేస్తాడు. ఇద్దరు కలిసి 4 రోజులు పని చేస్తే ఎంత వర్క్ మిగిలి ఉంటుంది? సో ఏ ఒకరోజు వర్క్, ఏ యొక్క ఒకరోజు వర్క్ 1/15, 15 రోజుల్లో చేస్తాడు కాబట్టి. బి అయితే 1/20. ఇద్దరు కలిసి ఎంత పని చేయగలరు? 1/15 + 1/20. సో వీటన్నిటికీ ఇది 60, 15 4 60, 20 3 60, అంటే 7/60. ఈ రెండు చూడండి. తర్వాత ఏ అండ్ బి 4 days వర్క్, ఒకరోజు 7/60 పార్ట్ చేస్తే 4 రోజుల్లో దాన్ని 4తో మల్టిప్లై చేయాలి, అంటే 4 15 4 60. సో ఇది 7/15 వర్క్ చేస్తారు వాళ్ళు. ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది? టోటల్ వర్క్ 1 అనుకోవాలా. 1లో 7/15 తీసేస్తే 15 1 15, 15లో 7 పోతే 8, 8/15 ఇంతవరకు మిగిలింటుంది. ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాను నేను స్లోగా, సింప్లెస్ట్ నుంచి కొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకొచ్చాను. ఇంకొంచెం కలిపి చూద్దాం. ఇప్పుడు ఇది
ఎస్ఐలో 2018 అడిగిండే క్వశ్చన్. దాన్నే ఇంకొంచెం ముందరికి తీసుకెళ్తాం. 20 men complete a work in 16 days. 20 మంది పురుషులు 16 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. అదే 20 మంది స్త్రీలు 18 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. If all these men and women work together, then the number of days required to complete the work, ఎన్ని రోజులు ఇద్దరు కలిసి పని చేస్తే ఎంత. కాకపోతే ఇక్కడ ప్రతి లెక్కలో ఏం చేస్తుంటారు చూడండి, ఈ టైమ్ అండ్ వర్క్ లెక్కల్లో చూస్తే ఎప్పుడు చూడు పురుషులేమో చాలా క్విక్గా చేసేస్తారు, స్త్రీలు స్లోగా చేస్తారు. అదేంటది? జెండర్ డిస్క్రిమినేషన్. మొత్తం ఈ టైమ్ అండ్ వర్క్, క్వాంట్ అండ్ రీజనింగ్లో జెండర్ డిస్క్రిమినేషన్ క్లియర్గా ఉంది. ఈ పుస్తకాలు తిరిగి రాయాలి. ఎవరన్నా స్త్రీలు రాయాలా, లేకుంటే పురుషులు కూడా జనరల్ న్యూట్రల్ క్వశ్చన్స్ రాయాలా. ప్రతిసారి ఇప్పుడు పురుషులేం 16 రోజుల్లో చేస్తే స్త్రీలు 15 రోజుల్లోనే చేసినట్టు రాయొచ్చు కదా. ఈ 18 రివర్స్ చేయడు. ఎప్పుడు చూడు లెక్కలు, ఏ లెక్క చూడండి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ రోజు నుంచి ఇదంతా న్యూట్రల్ చేసేసేయాల. లేకుంటే దిస్ విల్ లీడ్ టు డిస్క్రిమినేషన్ ఇన్ ది వర్క్ ప్లేస్. అంటే ఇద్దరు ఒకటే వర్క్ చేసినా, స్త్రీలు ఎఫిషియెంట్గా చేసినా జీతాలు తక్కువ ఇస్తారు. అట్లా ఆడవాళ్ళకైతే ఇంత, మగవాళ్ళకైతే అంత అనేసి కూలి పని కాని నుంచి ఎక్కడికి పోయినా అంతే ఉంది పరిస్థితి. ఎందుకని? అందుకోసం మీరు ఇక్కడి నుంచినే మొదలు పెట్టాల. చిన్నపిల్లలకే మైండ్లో రుద్దేస్తున్నారు ఇది. ఇప్పుడు ఆప్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని లెక్క చేద్దాం ప్రస్తుతానికి. అయితే ఎగ్జామ్ వైజ్ మనం గుర్తుపెట్టుకోవాలంటే జనరల్గా ఏ లెక్క ఇచ్చినా స్త్రీలు ఎక్కువ టైం తీసుకునేటట్టే ఉంటాయి. అట్లా లేదంటే ఎగ్జామ్ ఏమన్నా కొంచెం మీరు చేసిన లెక్కలో తప్పు ఉండే ఛాన్స్ ఉంది. లెక్క పెట్టుకోండి. 20 మంది మనుషులు ఒక రోజులో 1/16 పని చేస్తారు. ఒక రోజులో 20 మంది స్త్రీలు 1/18 పని చేస్తారు. ఎందుకంటే వీళ్ళు 16 రోజుల్లో పురుషులు, 18 రోజుల్లో స్త్రీలు కాబట్టి. తర్వాత ఇద్దరు కలిశారనుకోండి, 1/16, 1/18 ఎంత? 144 కింద. ఈ రెండు కూడా 144లో పోతాయి. 16 9ల, 18 8ల. సో 9 + 8 ఎంత? 17. 17/144. ఇద్దరు కలిస్తే 17/144 వర్క్ అవుతుంది. సో రివర్స్ చేయాలి కదా. ఇద్దరు కలిసి డేస్ రిక్వైర్డ్ పర్ డే తెలిసిన తర్వాత డేస్ రిక్వైర్డ్ కావాలంటే 144/17. మళ్ళీ దాన్ని 8 టైమ్స్ పోతుంది. 8 టైమ్స్ పోగా 8 మిగులుతుంది. సో 8/17 ఇదన్నమాట. సో మీకు చాలా సింపుల్ ప్రాబ్లం అంతే. ఇది పర్ డే వర్క్కి లెక్కేసుకోవాలి. ఇద్దరు కలిపినప్పుడు రెండింటిని కలుపుకోవాలి. తర్వాత డేస్ కావాలన్నప్పుడు దాన్ని రివర్స్ చేయాలి. నేను ఒకరు హాఫ్ వర్క్ రోజుకి చేస్తారంటే ఎట్లొచ్చింది, మళ్ళీ ఎన్ని డేస్ అవసరం అంటే తిరిగేసినాం కదా 2 days అనేసి. అట్లనే చాలా సింపుల్ ప్రాబ్లం. కాన్సెప్షువల్ క్లారిటీ ఉంటే ఈజీగా చేసేస్తారు మీరు. సో అట్లా చేశారనుకోండి, ఎస్ఐ ఎగ్జామ్లో 1 మార్క్ వచ్చేస్తుంది. దట్ 1 మార్క్ కెన్ బి ది డిఫరెన్షియేటర్. ఆ 1 మార్క్తోనే జాబ్ వచ్చేది పోయేది లాస్ట్లో తేలిపోతుంది అనమాట. కాబట్టి మీరు చూడండి, ఓల్డ్ పేపర్లో ఇంకొక క్వశ్చన్, ఇది ఎస్ఐ 2018 క్వశ్చన్ చదువుదాం. ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 20 days. ఏ బి కలిసి 20 రోజుల్లో. బి అండ్ సి ముగ్గురు తయారైనారు ఇక్కడ. కెన్ కంప్లీట్ ది సేమ్ వర్క్ ఇన్ 24 days. వీళ్ళిద్దరూ కలిస్తే 24 days. సో ది వర్క్ వాజ్ స్టార్టెడ్ బై ఏ మొదలు పెట్టాడు, 8 రోజులు చేశాడు. దెన్ బి 11 రోజులు చేశాడు. ఆ తర్వాత సి కంప్లీట్ చేశాడు రిమైనింగ్. ఇదేదో నన్నయ్య తిక్కన ఎర్రప్రగడ లాగుంది. ఒకరు కంప్లీట్ చేసి కొంచెం వదిలితే ఇంకొకరు కంప్లీట్ చేసి కొంచెం ది రిమైనింగ్ వర్క్ 22 days పట్టింది సికి. దెన్ ది నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్
ఫర్ సి అలోన్ టు కంప్లీట్ ది వర్క్. సి అలోన్ అయితే ఎంత? సో ఏ ఒక్కడే, ఏస్ 1 day వర్క్ వచ్చి 1/x, బి 1/y, సి 1/z అట్లా అనుకున్నాం. సో ఏ ఎక్స్ డేస్లో, బి వై డేస్లో, సి జెడ్ డేస్లో కంప్లీట్ చేస్తాడు అనుకుంటే ఇది అజంప్షన్. తర్వాత కొన్ని ఈక్వేషన్స్ బిల్డ్ చేసుకున్నాం. దాన్ని బేస్ చేసుకొని స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా, ఏ అండ్ బి కలిస్తే 20 days అన్నారు. 1 + x + 1 + y 1/20. తర్వాత బి అండ్ సి కలిస్తే 24 days అన్నారు. అంటే పర్ డే బి అండ్ సి కలిపి 1/24 కదా. వీడు 1/y 1/z = 1/24. తర్వాత థర్డ్ ఈక్వేషన్ ఫామ్ చేద్దాం. ఏ ఇప్పుడు వర్క్ ఏ వచ్చేసి 8 days చేశాడు అంటే 8/x పని అవుతుంది వాడికి. 8 days చేశాడు కదా, 8/x వర్క్. మళ్ళా బి ఎన్ని రోజులు పని చేసేది? 11 రోజులు పని చేశాడు అంటే 11 × 1/y 11/y. సో తర్వాత సి ఎన్ని రోజులు పనిచేసే? 22 days చేశాడు అంటే 22/z. అంటే సీక్వెన్షియల్గా చేస్తున్నారు వీళ్ళు, ఒకరి తర్వాత ఒకరు. 1 అంతా కలిపితే 1 అన్నమాట వర్క్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 3లో పెడదాం. ఇది ఈక్వేషన్ 3. దీంట్లో ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే 1/x + 1/y = 1/20 అని ఉంది కదా, అది సబ్స్టిట్యూట్ చేసామనుకో అప్పుడు ఏమవుతుంది? 8/20 + 3/y + 22/y = ఎట్లా ఇది అయిందంటే 1/x 1/y = 1/20 కదా. దాన్ని 8/x తర్వాత 8/y = 8/20. నేనేం చేశాను? 8/x 8/yని ఇక్కడ 8/x 8/y తీసుకుంటే 8/20 అవుతుంది. అది 8/x 8/yని 8/20 అని రాసేస్తే ఈ 8x వెళ్ళిపోయింది కదా, ఇంకా 11x మిగిలింది. ఆ 11xలో ఎంత మిగిలింది? 11/y ఉంది. 8/x వెళ్ళిపోయింది, 8/y కూడా వెళ్ళిపోయింది. ఇంకా ప్లస్ 3/y మిగిలింది అది అక్కడ. ఆ 3/y ఇక్కడ రాశాను. ప్లస్ 22/z = 1. ఇంకొక స్టెప్ వేసింటే ఇంకొంచెం ఈజీగా ఉండేది, ప్లస్ సరిపోదని చెప్పి ఇట్లా పెట్టాను ఇక్కడ. సో 8/x + 8/y + 3/y అని రాసుకోండి దాన్ని. అప్పుడు ఏమవుతుంది? 8/x + 8/y becomes 8/20. దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఈక్వేషన్. అప్పుడు 8/20 రాసేసా. ఇంకా మిగిలింది దీంట్లో 3/y కదా, ప్లస్ 22/z దట్ ఈజ్ ఈక్వల్ టు 1. మళ్ళీ ఏం చేస్తున్నాం? దాన్ని సింప్లిఫై చేస్తున్నాం. ఈ 3/y + 22/z ఇలాగ పెట్టుకొని ఈ 8/20ని అటువైపు పంపించేశాను. ఎడమవైపు నుంచి కుడివైపు పోయేసరికి మైనస్ అవుతుంది. ఈ పక్క ప్లస్ 8/20 ఉంటే ఆ పక్క మైనస్ 8/20 అవుతుంది. 1 - 8/20 అదెంత? 20 1s are 20 - 8 అంటే 12/20. అంటే మళ్ళీ సింప్లిఫై చేయండి, పైన కింద 4తో డివైడ్ చేస్తే 3/5. అది ఒక చోట పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ 3/y + 22/z అని ఉంది కదా, 3/y + 3/z + 19/z అని రాసుకోవచ్చు కదా. 22/zని 3/z + 19/z అని రాసుకోవచ్చు, అవునా కదా? ఇప్పుడు అదేమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 3/5 అని ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఈక్వేషన్ 2 ఉంది, 1/y + 1/z = 1/24 అని. దాన్ని 3తో మల్టిప్లై చేసామనుకో 3/y + 3/z అవుతుంది, = 3/24. అన్నిటినీ దేంతో అయినా మల్టిప్లై చేయొచ్చు, డివైడ్ చేయొచ్చు రెండు సైడ్స్.
సో 3/y ప్లస్ 3/z ఈజ్ ఈక్వల్ టు 3/24. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండిటికి 3/y ప్లస్ 3/z ఉంది కదా, దానికి 3/24 అని రాసుకుంటాం. ప్లస్ 19/z ఉంది ఈజ్ ఈక్వల్ టు 3/5. దీన్ని 19/z ఈజ్ ఈక్వల్ టు ఇది అటువైపుకు పంపిద్దాం. 3/5 మైనస్ 3/24. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు 3ని కామన్ తీద్దాం. 1/5 మైనస్ 1/24 అవుతుంది. సో 5 and 24కి ఎల్సిఎం చూసుకుంటే 120, తర్వాత 5 ఎన్నిటితో పోతుంది, 1 ఎన్నిటితో పోతుంది తీసేసుకుంటే సింప్లిఫై చేసామనుకో జస్ట్ 3 × 19/120 అంటే ఇటువైపు 19/z ఈజ్ ఈక్వల్ టు 3 × 19/120. ఈ 19 క్యాన్సిల్ అయిపోతాయి. సో 1/z ఈజ్ ఈక్వల్ టు 3/120, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/40. కొంచెం పెద్ద లెక్క ఇచ్చాడు, ఎస్ఐ ఎగ్జామ్ కదా, ఊరికే ఎస్ఐలు చేస్తే ఎట్లా లెక్కలు కరెక్ట్ రావాలి. సో 1/40 టైంలో చేస్తాడు జెడ్. 1/z అంటే జెడ్ నేనేమన్నాను మొదట, z డేస్లో చేస్తాడు అన్న, కాబట్టి 1/40. జెడ్ ఎన్ని రోజుల్లో జరుగుతుంది, 40 డేస్లో చేయగలడు. ఇప్పుడు ఒక సి 1/40లో చేస్తాడు కాబట్టి ఒక రోజుకి ఆడు ఎన్ని రోజులు తీసుకుంటాడు, సి 40 రోజులు తీసుకుంటాడు. ఇప్పుడు ఇంకొకటి ఎస్ఐ ప్రాబ్లం. 2 persons A and B undertakes to paint a house for 54,000. 54,000 తీసుకుంటారు. సో యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మై థ్రోట్ టుడే, ఎందుకంటే చలికాలం కదా, కొంచెం గొంతు ఎస్పెషలీ ఉదయం ఇట్లా ఉంటుంది. ఎందుకంటే మార్నింగే చేయాలి నేను ఈ రికార్డింగ్, లేకపోతే డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అందుకోసం అని చెప్పి కొంచెం గొంతులో గరగర. 54 days ఏ అండ్ బి 54 days 54,000 వస్తుంది వాళ్ళకి ఇంటికి పెయింట్ చేస్తే. ఏ ఒక్కడే చేశాడు అనుకోండి 40 రోజుల్లో చేస్తాడు. బి ఒక్కడే చేస్తే 45 రోజుల్లో చేస్తాడు. ఇద్దరూ కలిస్తే ఇంకొక థర్డ్ పర్సన్ కూడా కలుపుకుంటే ముగ్గురు 20 రోజుల్లో చేస్తారు. ముగ్గురు అయితే షేర్ ఆఫ్ సి దీంట్లో ఎంత డబ్బులు, టైమ్ అండ్ వేజెస్ అంటారు వీటిల్ని. సో ఈ ఎంత అని కనుక్కోవడం ఇది నిజానికి చూసినంత కష్టమైన ప్రాబ్లం కాదు, సింపుల్గానే వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏస్ 1 day వర్క్ ఈజ్ ఈక్వల్ టు 1/40, ఎందుకంటే ఇప్పుడు 40 డేస్లో చేస్తాడు. బి వచ్చేసి 1/45. తర్వాత ముగ్గురు కలిశారనుకోండి 1/20, ఎందుకంటే ముగ్గురు కలిసి 20 రోజుల్లో చేస్తారు. ఇప్పుడు సి ఎన్ని రోజుల్లో చేస్తాడు మనకు తెలీదు. ముగ్గురు కలిసి 20 రోజుల్లో చేస్తాడని తెలుసు, కానీ సి ఎన్ని రోజుల్లో అది ఎక్స్ అనుకున్నాం. సి ఎక్స్ రోజుల్లో చేస్తాడు అనుకున్నాం. ఒక రోజుకి 1/x చేస్తాడు. సో 1/40 1/45 ప్లస్ 1/x ముగ్గురు కలిసి ఈజ్ ఈక్వల్ టు 1/20. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి 1 day వర్క్ కదా, ఒక్కొక్కరిది 1 day వర్క్ పెట్టాను. ఇంకేముంది 1/x ఒక చోట పెట్టి మిగిలిన ఇంకొక సైడ్ మూవ్ చేసేస్తాం. 1/20 మైనస్ 1/40 మైనస్ 1/45. దాన్ని సింప్లిఫై చేస్తే కింద 360 కామన్. ఇది 20 వచ్చేసి 18 సార్లు, 40 వచ్చేసి 9 సార్లు, 49 360, 45 360. కాబట్టి ఇది వచ్చింది మనకి. దీంట్లో 18 మైనస్ 9 మైనస్ 8 అంటే 1/360. ఇప్పుడు 1/x అంటే 1/360. వాడు 1/360, ఇది 1/x తెలిసిపోయింది, 1/360 చేయగలడు సి. వాడు ఎన్ని రోజులు చేశాడు, 20 రోజులు చేశాడు.
20 రోజులకి ఎంత వస్తుంది? 20/360 వర్క్ కంప్లీట్ చేస్తాడు వాడు, అంటే 1/18 కంప్లీట్ చేస్తాడు. సో 1/18 ఆఫ్ 54,000, 54,000లో ఉన్న వేలకి ఇంత వర్క్ చేశాడు కదా, ఎంత వర్క్ చేసింటే అంత డబ్బులు. ఇప్పుడు పనికి ఆహారం లాగా పనికి డబ్బు ఉంటుంది. సో ఇంత పని చేసావు, ఇంత డబ్బు తీసుకో, ప్రపోర్షనేట్, ఎంత ప్రపోర్షన్లో చేసావో అంత ప్రపోర్షన్. 1/18 చేశాడు వాడు టోటల్ వర్క్, 54 నిష్పాక్షికంగా ఇచ్చేస్తున్నాం. మనం ఏం మోసం చేయట్లే వాడికి. 3,000 వచ్చిందే పాపము అంటే వాడు తక్కువ పని చేశాడు. ఏం చేస్తాం? తక్కువ 20 రోజులు తీసుకొని కూడా వాడు 18వ వంతే చేశాడు. అదే మిగిలిన వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ చేసేటోళ్ళు. ఇంతే చేశాడు కాబట్టి వాడికి 3,000 వచ్చింది. ఏం సరిపోతుంది వాడికి? 20 రోజులు పని చేస్తే 3,000 వస్తే అంటే ఇంకా వాడు బాగా పని చేసేది నేర్చుకోవాలి. అది అన్నమాట. ఇంకొకటి SI 2018. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, A అండ్ B. 24 రోజుల్లో చేస్తారు A, B వచ్చి 30 రోజుల్లో చేస్తాడు. ఆఫ్టర్ వర్కింగ్ టుగెదర్ ఫర్ సమ్ డేస్ ఏ లెఫ్ట్. ఇదేమన్నా చూడండి, 24 రోజులు 30 రోజులు చేయగలిగే వాళ్ళు ఇద్దరు పని మొదలుపెట్టారు. ఇద్దరు పని మొదలుపెట్టి వీడు ఏ వెళ్ళిపోయాడు మధ్యలో. ఇట్లా వెళ్ళిపోతే ఎట్లా? పని అంటూ చేసినాక కంప్లీట్ చేస్తే మనకు కూడా ఈజీగా ఉండేది కదా. ఈ లెక్క కాంప్లెక్స్ అయిపోయాయి. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు అంటే చేసేస్తా అంటే ఈజీగా. వీడు మధ్యలో వెళ్ళిపోయినాడు అంటారు, మధ్యలో ఇంకొకటి అంటారు. ఇదంతా ఎట్లా చేసేది అని మీకు అనిపించవచ్చు. నిజానికి అది కూడా మనకు మంచిదే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈజీ లెక్కలు ఇచ్చారనుకోండి అందరూ చేసేస్తారు. మనదేముంది, మనకి ఎట్లా వస్తుంది ఉద్యోగం? కాబట్టి కొంచెం కష్టం లెక్క అనుకో మనం నేర్చేసుకుంటాము. ఎప్పుడైతే మనం నేర్చేసుకుంటామో అప్పుడు ఆ కష్టమైందే అడగాలి వాళ్ళు. అప్పుడే మనకు డిఫరెన్షియేటర్ అవుతుంది. కాబట్టి మంచిదే, వెళ్ళిపోతే పోయినాడు. అండ్ దెన్ B ఫినిష్ ది రిమైనింగ్ వర్క్ ఇన్ 12 days. ఇద్దరు కలిసి పని చేసినారు. సమ్ టుగెదర్ సమ్ డేస్ అన్నాడు. ఇదే క్వశ్చన్ ఎప్పుడైనా ఇట్లా ఇక్కడే అర్థమైపోవాలి. ఆ సమ్ డేస్ ఏదో కనుక్కోవాలి మనము అని. B ఫినిష్డ్ 12 days. సో దెన్ నెంబర్ ఆఫ్ డేస్ దట్ A వర్క్డ్, అంటే ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పని చేశారు కదా మొదట, దాంట్లో A కూడా అన్ని రోజులు చేసింటాడు. సో A ఎన్ని రోజులు పని చేసినాడు అనేది ప్రశ్న. సో A's 1 day వర్క్ ఎంత? 1/24, ఎందుకంటే 24 daysలో చేస్తాడు. B's 1 day వర్క్ 1/30. సో ఇద్దరు కలిస్తే 12 days. ఇద్దరు ఎన్ని రోజులు? 12 days వర్క్ తీసుకోండి. ఎందుకని 12 days వర్క్ తీసుకుంటున్నాను? ఇద్దరు B ఫినిష్ ది రిమైనింగ్ వర్క్ ఇన్ 12 days అన్నాడు. సో ఏంటి, మనకు ఒక క్లారిటీ ఉంది. 12 రోజులు B పని చేశాడు. చివరిలో వాడు ఎంత చేశాడో చూసామంటే ఇద్దరు కలిసి ఎంత వర్క్ చేశారో తెలుస్తుంది. ఫస్ట్ B ఒకడే ఎంత వర్క్ చేసినాడో చూద్దాం. 12/30 చేశాడంటే అది 6తో డివైడ్ చేస్తే 2/5 పార్ట్స్ చేసేసాడు వాడు. తర్వాత మనము ఈ 2/5 పార్ట్స్ ఇద్దరు కలిసి చేశారు. వాళ్ళకి ఎన్ని రోజులు పట్టిందో కనుక్కోవాలి. అంటే A + B ఒక రోజులో ఎంత చేస్తారు? ఒకడు 1/20, ఒకడు 24, ఒకడు 1/30. అంటే ఇప్పుడు 120 తీసుకోండి, దానికి 24 × 5 + 30 × 4, సో 5 + 4 9/120 అంటే 3/40. ఈ సింప్లిఫికేషను ఎలాగో మీరు చేయగలరు, అందుకోసమే నేను క్విక్గా మూవ్ చేసేస్తున్నా. ఇద్దరు కలిపి ఎంత కంప్లీట్ చేసినారు ఇద్దరు? ఇప్పుడు B ఒకడే 2/5 కంప్లీట్ చేశాడు కదా, అది తీసేయాలా. ఇద్దరు కలిసి ఎంత చేసినారో తెలుసుకోవడం కోసం 2/5 తీసేస్తే 1లో 3/5 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలా? 3/5 ఇద్దరు చేశారు కదా, ఎన్ని రోజులు చేశారు? 3/5 3/40 చేశారు కదా రోజుకి. ఇక్కడ చేశాను 1 డేలో 3/40 చేశారు. 3/40 ఎన్ని రోజులు చేస్తే 3/5 అవుతుంది. అది మనకు లెక్క. ఈ 3/40 చేసుకుంటూ ఉన్నారు. అట్లా ఎన్ని రోజులు చేస్తే వాళ్ళు ఎంత వర్క్ చేసినారు? ఇద్దరు కలిసి 3/5 వర్క్ చేసినారు. సో ఈ క్వశ్చన్ మార్క్ ఇలాగే ఉంటుంది. X అనుకోండి, అది ఇటువైపు మల్టిప్లికేషన్లో ఇటువైపు ఉండేది అటువైపు పోతే
ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. సో 40 పైకి వెళ్తుంది, 3 కిందకి వస్తుంది. 3/5 ఇంటూ 40/3. సో 3 క్యాన్సిల్ అయిపోతాయి. సో కింద 5 ఉంటుంది, పైన 40 ఉంటుంది, అంటే 8 వస్తుంది. 8 డేస్ పనిచేశాడు. సో ఇద్దరు కలిసి 8 డేస్ పనిచేశారంటే ఏ కూడా 8 డేసే చేసింటాడు. ఏ అండ్ బి కలిసి 8 డేస్ చేశారు అంటే ఏ 8 డేస్ చేశాడు, బి మళ్ళా కూడా 12 రోజులు చేసుకున్నాడు. హోప్ యూ అండర్స్టూడ్. ఇప్పుడు ఒక కొత్త మోడల్ తీసుకొస్తాను. కొన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈ మోడల్లో బాగా చేయొచ్చు మనము. ఇది మా నాయన నాకు నేర్పించినాడు. అంటే ఆయన నాకు హెడ్ మాస్టర్గా ఉండే, అంటే నేను అదే స్కూల్లో జెడ్పీ హై స్కూల్ నేను చదువుకునే రోజుల్లో ఆయన హెడ్ మాస్టర్గా ఉన్నాడు. అంటే మ్యాథ్స్ హ్యాండిల్ చేసేటోడు క్లాసుల్లో కూడా. ప్లస్ ఇంటికి వచ్చిన మార్నింగ్ 5కి లేపేయడం. ఇది మ్యాథ్స్ అంటే ఆయనకు చాలా ఎక్కువ ఇష్టం. ఆయన క్లాస్ అదే కదా. సో మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. తక్కువ బై ఎక్కువ రూల్ అనేది ఒకటి నేర్పించాడు ఆయన. అంతే. నేను ఇది చూడట్లేదు ఈ మధ్య ఆన్సర్స్ వేరే వేరే వెబ్సైట్స్లో కానీ ఎక్కడ కానీ ఈ మోడల్ చూడట్లేదు. వేరే రకంగా చేస్తున్నారు, కొంచెం కాంప్లెక్స్ అది. సో ఇంతకుముందు కూడా చేసాం కదా మనము 1/xలు ఆల్జీబ్రా యూస్ చేసుకొని. అలా కాకుండా సింపుల్ కామన్ సెన్స్తో తక్కువ బై ఎక్కువ రూల్. నాకు అది బాగా గుర్తుండిపోయింది. చిన్నప్పుడు చేశాను, బాగా గుర్తుండిపోయింది. ఆయన దగ్గర నుంచి నాకు, నా దగ్గర నుంచి మీకు ఈ రూలు పాస్ ఆన్ అవుతుంది ఇప్పుడు. సో ఇది చెప్పినందుకు నాకు కాకుండా మా ఫాదర్కే థ్యాంక్స్ చెప్పచ్చు మీరు. 10 men can finish construction of a wall in 8 days. How many men are required to finish the work in half day? 8 రోజులు చేస్తారు 10 మందికి ఒక వాల్. కానీ వార్ ఫుటింగ్లో చేసేయాలి మనం. ఇప్పుడు చాలా అర్జెన్సీ ఉంది, హాఫ్ డేలో అయిపోవాలా. అంటే ఎంతమంది కావాలా? ఒక గోడ నిర్మాణము 10 మంది 8 రోజుల్లో పూర్తి చేయగలరు. ఆ పనిని అర్ధ రోజులో చేయుటకు ఎందరు కావలెను? ఇది 10 మంది 8 రోజుల్లో చేస్తారు. ఎంతమంది అర్ధ రోజులో చేస్తారు? దట్ ఈస్ ది క్వశ్చన్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2008లో అడిగిన క్వశ్చన్ ఇది. ఇది కామన్ సెన్స్ క్వశ్చన్. ఎట్లా? 10 మంది 8 రోజుల్లో చేస్తే హాఫ్ డేలో చేయాలంటే ఎక్కువ మంది కావాలి కదా. దట్ ఈస్ ది సింపుల్ లాజిక్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఏది తక్కువ? 8 పెద్దది, హాఫ్ చిన్నది. సో ఎక్కువ మంది కావాలి మనకి. అంటే ఎక్కువ ఉండేది పైకి వెళ్తుంది, తక్కువ ఉండేది కిందికి వెళ్తుంది. ఎక్కువ బై తక్కువ రూల్ అంటే 8 into 2 అవుతుంది అనమాట. తర్వాత దీన్ని ఇటువైపు ఉంది కదా 10 మంది అనేది, ఇక్కడ 10తో మల్టిప్లై చేయాలి. అంటే 16 into 10 160. అంతే, సింపుల్. ఇది ఇట్లా వచ్చేస్తుంది. దీంట్లో ఏం కాంప్లెక్సిటీ లేదు. దేనికైతే కింద ఏమీ లేదో ఇక్కడ ఎంతమందో మనం తెలుసుకోవాలి కదా. అది ఇట్లా జస్ట్ మల్టిప్లికేషన్ లాగా వస్తుంది. ఎక్కువ మంది అవసరం కాబట్టి పైన ఎక్కువ వస్తుంది, కింద తక్కువ మంది ఇది కింద వస్తుంది. ప్రపోర్షనేట్ అంతే. ఇది ఎక్కువ మంది కావాలి, క్లియర్ కదా. నీకు 10 మంది ఇంతకుముందు పట్టారు, 10 కంటే ఎక్కువ మంది అవసరం పడతారు ఇప్పుడు తక్కువ రోజుల్లో చేయాలి కాబట్టి. సో ఎక్కువ బై తక్కువ, ఎక్కువ పైన వేసి కింద తక్కువ నెంబర్ వేసినామంటే అంత ప్రపోర్షనేట్గా మనకు లెక్క వస్తుంది. అది హోప్ దట్ ఈస్ క్లియర్ టు యూ. ఇంకొక రకంగా చూద్దాము. అదే, ఇదేం పెద్ద కాంప్లెక్స్ కాదు. ఇప్పుడు 10 మంది 8 రోజుల్లో చేస్తారు. ఒక రోజులోనే కంప్లీట్ అయిపోవాలా అంటే ఏంటి? 8 రోజుల్లో చేస్తున్నారు, 80 పీపుల్ కావాలా, క్లియర్ కదా. ఒక రోజులో చేయాలంటే 10 మంది 8 రోజులు తీసుకున్నారు, ఒక రోజులో పని అయిపోవాలి. అంటే 8 times పెంచాలి ఇప్పుడున్న మనుషుల్ని. ఒక రోజు పని ఇట్లా 80 మంది అయిపోయినారు అనుకోండి, ఒక రోజులో అయిపోతుంది. హాఫ్ డేలో కావాలి అంటే 160 మంది కావాలి, అంతే కదా. దట్స్ వాట్ ఇట్ ఈస్, సింపుల్. సో ఎక్కువ బై తక్కువ రూల్ చాలా సింపుల్ రూల్ అనమాట. సో ఇది అయింది. సో తక్కువ రోజులు అంటే తక్కువ బై ఎక్కువ అయ్యేది, అంతే కదా.
అట్లా కాన్సెప్ట్ అక్కడ చూస్తేనే కామన్ సెన్స్ అప్లై చేసుకుంటే ఇది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకొకటి సిమిలర్ థింగ్ ఎస్ఐ ఎగ్జామ్లో అడిగిండేది ఇదే రూల్. ఇంకా నేను ఇదే రూల్ కంటిన్యూ చేస్తాను ఇట్లాంటి వాటికి. ఏ పర్సన్ టేక్స్ 7.5 days టు ఫినిష్ 5/8 ఆఫ్ ది వర్క్. ఒకడు 7.5 రోజులు తీసుకున్నాడు 5/8 పార్ట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయడానికి. నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ ఫర్ ఏ టు ఫినిష్ ది కంప్లీట్ వర్క్. కంప్లీట్ వర్క్ అంటే 1 వర్క్ ఎన్ని రోజులు ఇది తెలియదు. ఇది తెలియంది ఒకవైపు పెట్టుకోవాలా. తర్వాత ఇది 1 day చేయాలంటే 5/8 టైమ్స్ 5/8 వర్క్ చేశాడు వాడు. 1 వర్క్ చేయాలి అంటే డేస్ ఎక్కువ పడతాయి. ఎందుకంటే 5/8 వర్క్ కంటే కూడా 1 వర్క్కి ఎక్కువ డేస్ పడతాయి కదా. అంటే ఎక్కువ బై తక్కువ. ఎక్కువ ఎంత 1 డివైడెడ్ బై తక్కువ ఎంత 5/8 ఇంటూ 7.5 డేస్ పట్టింది కదా. సో దీన్ని మనం ఏం చేయాలా 1/5/8 అనేది 8/5 అవుతుంది ఇంటూ 7.5 అంటే ఎంత 7×14 + 1 15/2. ఇంకేముంది 2 4 5 3 హ్యాపీ లడ్డు లాగా వచ్చేస్తుంది ఆన్సరు. 12 రోజులు అంతే. ఎస్ఏ అయిపోవచ్చు మనం. సో 12 రోజులు ఎంత చిన్నగా అయిపోయింది చూడు ఆన్సరు, ఎంత ఈజీగా వచ్చింది. ఇంకోటి ఎక్కువ తక్కువ మెథడ్లో 2 పారామీటర్స్ తీసుకున్నాం. ఇంతకుముందు ఒకడే వ్యక్తి కదా, అది కొంచెం కామన్ సెన్స్తో కొంచెం ఆల్జిబ్రాతో అట్లా ఇట్లా చేయొచ్చు. ఇప్పుడు ఇంకొంచెం కాంప్లెక్సిటీ పెంచుతున్నా. గ్రూప్ 2 2012లో అడిగిండేది. మెస్ ఛార్జీలకి అవసరం కదా, మీరు హాస్టల్స్లో చదివేటప్పుడు చూసుకొని ఉండాలి ఇవన్నీ. 42 విద్యార్థులు 28 రోజులకి 47,000 అయింది మెస్ ఛార్జ్. 42 విద్యార్థులకి 28 రోజులకి 47,040. మెస్ ఛార్జెస్ 35 మందే అయినారనుకో, స్టూడెంట్స్ తగ్గినారు, డేస్ కూడా 25 రోజులు అయితే ఎంత డబ్బులు అవుతాయి చూడాలి. ఇప్పుడు 42 విద్యార్థులు 28 రోజులకి 47,040. అదే 35 విద్యార్థులు 25 రోజులకి ఎంత? ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకోవాలా. ఇప్పుడు 47,040 పెట్టేసుకొని 47,040 ఒక చోట పెట్టుకోవాలి ఇంటూ, ఇప్పుడు 42 స్టూడెంట్స్ కాదు 35 కదా, అంటే తక్కువ అవుతుంది కదా. 35/42 తక్కువ బై ఎక్కువ. తర్వాత 28 కాకుండా 25 అవుతుంది కదా, అంటే 25/28 తక్కువ బై ఎక్కువ. ఇంకా సింప్లిఫై చేయండి. ఈ సింప్లిఫికేషన్ నేను ఇక్కడ చేయట్లేదు, మీరు చేసుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. సింప్లిఫై చేస్తే 35,000 వస్తుంది. చాలా సింపుల్గా చేసేయచ్చు లెక్క. గ్రూప్ 2 డిప్యూటీ తహసీల్దార్లు కావచ్చు, ఏసీటీ వాళ్ళు కావచ్చు, మనము ఈ లెక్క చేస్తే అయిపోతాం మనం, అంతే. ఇంకొకటి మళ్ళీ ఎస్ఐ కోసం, మీరు ఎస్ఐ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా చూడండి. ఇలాంటివే గ్రూప్ 2లో కూడా అడుగుతారు, తెలుసుకోండి. గ్రూప్ 1లో కూడా ఇట్లాంటివే అడుగుతాడు. సో ఇట్లా మళ్ళీ బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, సిజిఎల్ ఏది కావాలన్నా కానీ ఇట్లాంటి లెక్కలు తెలుసుకుంటే మీకు ఈ లెక్కలు, ఈ నాలెడ్జ్ ఉంది కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్ జాబ్. మీకు ఉద్యోగం, ఇది ఉద్యోగము, తర్వాత నిలకడైన జాబు, డబ్బులు, హోదా అన్నీ కూడా దీంట్లోనే ఉంది. ఇది మీకు నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి, జాబ్ మీ సొంతం చేసుకోండి. 175 మంది వర్కర్స్ కెన్ డిగ్ ఏ కెనాల్ 3150 meters లాంగ్ ఇన్ 36 days. 175 మంది వర్కర్సు 3,150 మీటర్ల కెనాల్ 36 రోజుల్లో డిగ్ చేస్తారు. నెంబర్ ఆఫ్ వర్కర్స్ రిక్వైర్డ్ టు డిగ్ ఏ సిమిలర్ కెనాల్ ఆఫ్ 3,900 meters, అంటే పెరుగుతుంది ఇక్కడ, ఇన్ 24 days. ఎంతమంది కావాలా, ఇది అవసరం కదా, అట్లా తెలుసుకోవాలి. అక్కడ అంత లాంగ్ కెనాల్ని 36 రోజుల్లో చేశారు, మనకి ఇప్పుడు 24 రోజుల్లో పని అయిపోవాలా. 3,900 మీటర్ల కెనాల్ ఉంది, అంటే ఎంతమంది అవసరం పడతారు, ఎక్కువ మంది పడతారు అర్థమవుతుంది, కానీ ఎంత ఎగ్జాక్ట్ నెంబరు
175 మంది వర్కర్స్, 3150 మీటర్లు, 36 రోజులు. అదే ఎంతమంది వర్కర్సో అది తెలీదు. 3900 మీటర్లు 24 రోజుల్లో చెయ్యాలి. ఇది క్వశ్చన్. అంటే 175 ఇట్లా వేసేసుకోవాలా, మల్టిప్లైడ్ బై. ఇప్పుడు మీటర్స్ పెరిగినాయి అంటే ఎక్కువ బై తక్కువ చేసుకోవాలా. పెరిగినాయి కాబట్టి ఎక్కువ మంది అవసరం పడతారు కదా, 3150. నెక్స్ట్ డేస్ తగ్గినాయి, మరి తక్కువ రోజుల్లో చేయాలంటే ఎక్కువ మంది అవసరం పడతారు కదా. అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. చూడండి, ఇది మీటర్స్ పెరిగింది, మీటర్స్ పెరిగితే ఎక్కువ మంది వర్కర్స్ అవసరం పడతారు, పెంచాం. ఇప్పుడు డేస్ తగ్గాయి అంటే మళ్ళీ ఏంటి లెక్క, తక్కువ రోజుల్లో చేయాలంటే ఎక్కువ మంది అవసరం కదా, 36/24. ఇది కొంచెం లాజిక్ బ్రెయిన్లో, ఏది ఎక్కువ బై తక్కువ చేయాలి, ఏది తక్కువ బై ఎక్కువ చేయాలి. ఇక్కడేమో ఎక్కువ బై తక్కువ చేసాము, ఇక్కడ వర్కర్స్ డేస్, ఇది మీటర్స్ పెరిగాయి కాబట్టి ఇక్కడ డేస్ తగ్గాయి కదా అని తక్కువ బై ఎక్కువ చేయకూడదు. సో డేస్ తగ్గినప్పుడు పెరుగుతారు మనుషులు, అవసరం పెరుగుతుంది. ఇది దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి 325 వస్తుంది. జస్ట్ సింప్లిఫై దిస్. సో 5తో 4తో అలా డివైడ్ చేసుకుంటూ పోతుంటే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంతవరకు చెప్పినట్లనే మీకు ఎక్సర్సైజ్ కింద ఇస్తాను. మీరు ఇక్కడ ఊరికే చూసాము హరికథ వెళ్ళిపోతాం, కుదరదు. సో ఇది అట్లా చేసినారనుకోండి, మళ్ళా ఎగ్జామ్ రోజు బాధపడతారు. మళ్ళా ఎగ్జామ్స్ మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటూ టీ కొట్ల దగ్గర నిలబడుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా కాకుండా మీరు ఇది ప్రాక్టీస్ చేయాలి. నేను ఇప్పుడు చెప్తాను కదా, అవే లెక్కలే. నేను ఇంతవరకు చెప్పినట్టువే పేపర్ పెన్ విన్నప్పుడు అంతా అర్థమైనట్టు ఉంటుంది. లెక్కలు చేస్తేనే కదా తెలిసేది. మీరే చెయ్యండి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తాయి. తర్వాత మళ్ళీ ఒకసారి మీరు ఆర్ఎస్ అగర్వాల్ కానీ నెట్కి వెళ్ళి కానీ మొత్తం ఒక 100 లెక్కలు చేయాలి. టైమ్ అండ్ వర్క్లో 100 లెక్కలు చేస్తే పర్ఫెక్ట్ అవుతారు. స్పీడ్ పెరుగుతుంది, యాక్యురసీ పెరుగుతుంది, కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది. తర్వాత ప్రెసిషన్ టెస్ట్ సిరీస్ తీసుకున్నారంటే ప్రెసిషన్ టెస్ట్ సిరీస్లో కూడా ఒక 20-25 లెక్కలు ఇస్తామన్నమాట, మీరు చేస్తారు. సో ఇది ఎగ్జామ్ మోడ్లో చేస్తారు. ప్రెసిషన్కి వచ్చేసరికి అక్కడ అనుకోండి క్వశ్చన్ చేస్తూనే ఆన్సర్ చూడడం, లేకుంటే అది చేయడం, ఇది స్కిప్ చేయడం అట్లుంటుంది. ఇక్కడ అట్లా కాకుండా నీట్గా ఎగ్జామ్ మోడ్లో చేస్తారు. సేమ్ ఏపీపీఎస్సీలో ఎట్లయితే ఉంటుందో, లేకుంటే వేరే ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎలా ఉంటే అలాంటిది ఎన్విరాన్మెంట్లోనే మేము ఇస్తాం కాబట్టి అలాగే చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు అదే లెక్కలన్నీ ఇక్కడ ఇచ్చాను, అక్కడ ఇచ్చినటివి అవన్నీ కూడా మీరు ఇక్కడ పాస్ చేయండి. ఈ లెక్కలు చేయండి, ఆన్సర్స్ లాస్ట్లో ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక 4th 5th ఇవన్నీ ఇంతకుముందు ఎగ్జామ్లో వచ్చినట్టువే కాబట్టి మీరు వీటిల్ని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు 6th 7th ప్రాబ్లం, 8th ఎస్ఐ 2018, మళ్ళీ గ్రూప్ 2 2012, ఇంకా కూడా 10th ప్రాబ్లం. ఇవన్నీ చేసినట్టువే. కానీ ది లాస్ట్ వన్ ఆఫ్టర్ వర్కింగ్ టుగెదర్ సిన్స్, ఇదేమంటే సిమిలర్ ప్రాబ్లం. ఎస్ఐ ప్రాబ్లం నేను ఆల్రెడీ హ్యాండిల్ చేసిన ప్రాబ్లం లాంటిదే. దానికి నేను ఏం చేశానంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఆల్రెడీ ఒకటి ఎగ్జాక్ట్లీ సిమిలర్ మోడల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి సొంతంగా చేయండి ఇది. సో అట్లా కూడా ఉండాలి. నెంబర్స్ మార్చినా మరి చిన్న చిన్న మార్పులు చేసినా చేయగలగాలి మనం. సో 11th ప్రాబ్లము మీరు సొంతంగా చేయండి. సో వాటికి ఆన్సర్స్ ఇక్కడ ఇచ్చాను. అయిపోయిన తర్వాత చూసుకోండి, ఇప్పుడే చూడకూడదు. సో ప్రాక్టీస్ చేసి అన్నిటికీ అన్నీ వచ్చాయా. ఇప్పుడు ఇది యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నా, మీరు దాంట్లోనే మీరు కింద రాయండి. సో 2-3 days తర్వాత ఐ మే మేక్ ఇట్ ప్రైవేట్, అప్పుడు మన స్టూడెంట్స్ మాత్రమే చూస్తారు. సో ఈవెన్ దేర్ యూ కెన్ రైట్, వీమియోలో అప్లోడ్ చేసినప్పుడు కూడా మీరు చూసుకోండి. ఈ లెక్కలకి ఆన్సర్లు అక్కడ రాయండి, ఓకేనా. సో మీకు ప్రెసిషన్ టెస్ట్ సిరీస్ కావాలన్నా కానీ, ఈ వీడియోస్ అన్నీ కావాలన్నా కానీ, అన్ని టాపిక్స్ మీద వీడియోస్ ఉంటాయి. సో అవన్నీ మీరు కావాలంటే 81010101405060
ఈ 3 నెంబర్లో దేనికైనా ఫోన్ చేసి కన్సల్ట్ చేసి మెంటార్షిప్ కావాలంటే గైడెన్స్, 1-to-1 గైడెన్సు, మీకు ఎప్పుడు డౌట్లు వచ్చినా కానీ ఒక గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాము, అక్కడ డిస్కషన్స్ అలాంటివన్నీ కావాలి, మీకు జాబ్ వచ్చేదాకా ఒక మెంటార్ కావాలి అనుకుంటే అది కూడా అడగండి. టెస్ట్ సిరీస్ కావాలంటే అడగండి, వీడియోలు కావాలంటే అడగండి. నాతో మాట్లాడాలంటే పర్సనల్గా 85 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో డైరెక్ట్ కాల్ చేయకూడదు, చేస్తే డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి నాకు వర్క్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే వాట్సాప్ కాల్ చేస్తే డెఫినెట్లీ సేమ్ డే ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. సో hope you understood the concept clearly and hope you are going to practice all these problems. I wish you all the best. Have a good day.